జర్నలిస్టులపై తరచూ జరుగుతున్న దాడుల నివారణకు కఠిన చర్యలతో కూడిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని జర్నలిస్టు సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కు చెందిన యువ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హతుడైన తోటి జర్నలిస్టు ఆత్మశాంతిని కోరుతూ జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. अमर रहे बीजापुर जिला के चंदना मुकेश चंद्रकर अने जर्नलिस्ट आ प्रांत दुंडगुलु घोरंगा हत्य चेयडाన్ని భద్రాచలం పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి నిందితులను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారిపై కఠిన చట్టాలు పెట్టి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మిత్రులారా, చాలా విచారకరం. మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిజం మీద నిత్యం దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నటువంటి, అక్రమాలు వెలికి తీస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కక్ష కట్టుకొని మరీ దాడులు చేస్తున్నారు. కొన్ని సందర్భాలు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మన బీజాపూర్ చెందినటువంటి ముఖేష్ చంద్రకర్ చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక ఛానల్లో పనిచేశారు, అనేక పత్రికల్లో పనిచేశారు. బస్తర్ జంక్షన్ పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ తమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ వెలికితీస్తూ ఒక యువ జర్నలిస్టుగా పేరుగాంచినటువంటి ముఖేష్ చంద్రకర్ మీద పాశవికంగా కాంట్రాక్టర్ దాడి చేసి హత్య చేసి తన ఇంటి దగ్గర సెప్టిక్ ట్యాంక్లో పడేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ జర్నలిస్ట్ లోకం అనేది ఒక మంచి జర్నలిస్ట్ని కోల్పోయింది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి దాడుల మీద, ఇటువంటి హత్యాకాండల మీద బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. దీనికి కేంద్ర అలాగనే రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి దీని మీద కూలంకషంగా విచారణ జరిపించేసి ఈ హత్యకాల కారణాలను, హత్య చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించే విధంగా మరోసారి జర్నలిస్టుల మీద ఎక్కడ కూడా దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం. జర్నలిస్టులు దాడి జరిగితే కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి తెలియజేసే విధంగా అటువంటి శిక్షలు ఖరారయ్యే విధంగా ఇచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన మన తోటి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణంగా హత్య గావింపబడ్డాడు. ఎంతో మంచి జర్నలిస్టు. ప్రతి ఒక్క సమస్య మీద తన గల వినిపిస్తూ ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ జరుగుతున్న అన్యాయాల మీద తన కలంతో పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక బడా కాంట్రాక్టర్ యొక్క రోడ్డు పనులకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే ఒక కథనాన్ని ప్రచురించడంతో కక్ష పెంచుకున్నటువంటి కాంట్రాక్టర్లు తనని 3 రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసి చేసినటువంటి ఉదంతం ఈ రోజున వెలుగులోకి రావడంతో భద్రాచలం రిపోర్టర్లే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ రోజున ముక్త కంఠంతో జరిగినటువంటి హత్యను ఖండిస్తున్నారు.